पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో లాస్ట్ క్లాస్లో మనం థర్డ్ రే గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. సో ఒక్కొక్క రేకి ఒక్కొక్క పదాన్ని మనకి సంకేతంగా చెప్పారు. ఐసోలేటెడ్ అన్నటువంటి పదమేమో మనకి ఫస్ట్ రేకి చెప్పారు. తర్వాత ఐసోలేటెడ్ యూనిటీ అన్నారు దాన్ని. సెకండ్ రేక్ ఏమో ఇంక్లూజివ్ రీజన్ అన్నారు. థర్డ్ రేక్ ఏమో ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్. ఈ ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. మనం థర్డ్ రే అంటే మనకి థర్డ్ రే నుంచి సెవెంత్ రే దాకా ఉన్నటువంటి వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా ఇందులో కలిపి మనకి చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా సాధన అటువంటి చేస్తున్నప్పుడు వీళ్ళు పర్సనాలిటీ లెవెల్ తోటి సోల్ తోటి ఏ రకంగా చక్కగా లింకప్ ఏర్పరచుకోవాలి అన్నటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా. సో పర్సనాలిటీ రేలో థర్డ్ రే తోటి లింకప్ అవడం అన్నటువంటి దానికి విషయంగా మనం చెప్తూ ఈ అట్రిబ్యూట్స్ అన్నటువంటి పదం మనకి వాడారు ఆయన. అట్రిబ్యూట్స్ అన్నటువంటి పదం మనకి ఇక్కడ వాడటంలో చాలా సంకేతం ఉంది. మామూలుగా అట్రిబ్యూట్ అంటే దీన్ని దానితో కోరిలేట్ చేసుకోవడం, దీన్ని దానితో రిలేట్ చేసుకోవడం అన్నటువంటిదిగా ఇక్కడ ఏంటంటే కనుక సృష్టిలో ఉన్నటువంటి దాన్ని పరమాత్మ యొక్క సంకల్పంతో అనుసంధానం చేసుకోవడం, అది అట్రిబ్యూట్స్. సో సృష్టిలో మనకి అనేక విషయాలు అనేక రకాలుగా మనకి దర్శనం అవుతున్నాయి. వీటిని అన్నిటినీ కూడా మనకి ఫస్ట్ ఏమన్నారంటే ఎక్స్ప్రెసింగ్ అట్రిబ్యూట్స్ అన్నారు. అంటే మన సృష్టిలో మనం చూసేటువంటి అన్నీ కూడా ఈ చరాచర సృష్టి అంటారు కదా, చర సృష్టి అంతా కూడా మీరు అంటే మనకి దర్శనాత్మకముగా నిలిచినటువంటివి. ఇవన్నీ విధంగా రావడానికి కొంచెం పైన ఉన్నటువంటి స్థితికి సంబంధించినదంతా కూడా ఎక్స్ప్రెసింగ్ అట్రిబ్యూట్స్. ఎక్స్ప్రెసింగ్ అట్రిబ్యూట్స్ అన్నారు. వాటిల్లో ఉన్నటువంటి దాన్ని మనం వాటిని జాగ్రత్తగా చక్కగా దర్శించుకుంటే వాటి నుంచి పైనటువంటి అంతర్యామితోటి మనం లింకప్ ఏర్పరచుకోవడం, ఇది ఒక విధానము. సెకండ్ ఏమన్నారంటే మనకి ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ అన్నారు. కొంచెం హయ్యర్ పాయింట్ దీనికన్నా. ఏమన్నారు ఇక్కడికి వచ్చేటికి సోల్ లెవెల్లో కొన్ని ఉంటున్నాయండి. ప్రతిదానికి కూడా సోల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం భూమి మీద చూస్తున్నటువంటి ప్రతి వస్తువుకి కూడా సోల్ ఉంటుంది. ఆ సోల్ లెవెల్లో కొన్ని నిర్మాణం అవుతూ ఉన్నాయి, సోల్ లెవెల్లో కొన్ని వ్యక్తం అవుతూ ఉన్నాయి, సోల్ లెవెల్లో కొన్ని ఉంటూ ఉన్నాయి. సో వాటిని దర్శించండి అన్నారు. దాన్ని ఏమన్నారు, దాన్ని ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ అన్నారు. సో ఇది దర్శించేవాడు ఎవరు అంటే కొంచెం బాగా అడ్వాన్స్డ్ డిసైపుల్ అన్నారు. వీడిని బాగా అడ్వాన్స్డ్ డిసైపుల్గా ఉన్నటువంటి వాడు మాత్రమే ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ వాడికి దర్శనం అవుతాయి. అంటే దీనిలో ప్రజ్ఞ ఈ విధంగా పనిచేస్తోంది అంటే చక్కగా వాడికి దర్శనాత్మకంగా నిలవాలి. అది వాడు చోట్లో ఉన్నటువంటి అంతర్యామితో వాడు దానిని కోరిలేట్ చేసుకుంటాడు. అది దాన్ని ఏమన్నారంటే ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్. ఏ వస్తువు అయినా సరే మీరు తీసుకోండి, మనకు ఆ వస్తువు ఉదాహరణకి ఇది బల్ల, ఇది కుర్చీ, ఇది ఏదో ఇలా మనకి ఇవన్నీ మనకి కనపడుతుంటాయి. వీటి నుంచి మనం వాటిలో ఉన్నటువంటి తత్వాన్ని దాన్ని గుర్తుపెట్టుకోవడం, ఇది ఒక ఎత్తు. సెకండ్ లెవెల్కి వచ్చేటికి ఇవేవి కనపడవు వాడికి, ఓన్లీ అందులో ఉన్నటువంటి సోల్ కనపడుతుంది. సోల్ యొక్క ఎక్స్ప్రెషనే కదా ఫిజికల్ దాంతో కూడా. సో సోల్ని డైరెక్ట్గా వాడు సోల్ తోటి లింకప్ అవుతాడు. సోల్ తోటి దాంతో మాట్లాడడం, దాంతో సంభాషణ, చర్చ ఇవన్నీ కూడా దాంతో ఉంటాయి, సోల్ తోటి డైరెక్ట్.
సో భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువుతోటి కూడా ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ ఏర్పరచుకునేటువంటి వాడు ఏమన్నా అంటే ప్రజెంటెడ్ అట్రిబ్యూట్స్ అన్నారు. Those which have presented themselves to that consciousness of the advanced disciple. So to that consciousness of the advanced disciple. వీడు బాగా చక్కటి సాధన అంటే చేసుకున్నటువంటి వాడు ఆ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ తోటి దీన్ని అనుసంధానిస్తాడు. అంటే ఫస్ట్ వీడు అనగా వాడు కాన్షియస్నెస్ అంటుంటే వీడికి ఏర్పడాలి. సో ఐఆమ్ అంటుంటే దానిలో వీడు ఉండాలి. అప్పుడు దాన్ని బాగా సాధన చేసుకుంటే అప్పుడు చోట్లో ఉన్నటువంటి వస్తువు కనబడదు, అందులో ఉన్నటువంటి ప్రజ్ఞ మాత్రమే కనబడుతుంది. వస్తువు అంటే ప్రజ్ఞ కన్నా ఉంది కాబట్టి దాన్ని పట్టుకుని అది ఒక మ్యాగ్నెట్ లాంటిది ప్రజ్ఞ అనేటిది. ఆ మ్యాగ్నెట్కి ఐరన్ ఫీలింగ్స్ అన్నీ ఎట్లా అట్రాక్ట్ అయితే అవుతున్నాయో అలాగే ఈ మ్యాగ్నెట్కి సోల్ అనేటువంటి మ్యాగ్నెట్కి ఈ యాటమ్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి అది ఒక స్ట్రక్చర్గా నిలబడి ఉంది. ఎప్పుడైతే సోల్కి దాని నుంచి డిసోసియేట్ అవుతుందో ఆ అణువులన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. ఇది మనకు దర్శనం అవుతున్నటువంటి విషయం. సో ఇప్పుడు అందులో ఉన్నటువంటి మెయిన్ ఆస్పెక్ట్ ఏమిటి, అందులో ఉన్నటువంటి మ్యాగ్నెట్, దట్ ఈస్ ద సోల్. సో దాన్ని మాత్రమే వీడి మనసులో ఉంటుంది తప్పితే వేరేది ఉండదు వీడి భావన. దాని అంటే అడ్వాన్స్డ్ డిసైపుల్ అన్నారు. Those which have presented themselves on the consciousness of the advanced disciple, which are as yet not capable of interpretation, nor can they be comprehended by average human beings. వీళ్ళు ఎవరు అనేటువంటిది మామూలు వాడికి అర్థం అనేటువంటి స్థితుల్లో ఉంటారు. చక్కటి సాధకులు అంటుండే దానిలో ఏంటంటే వేరే వాడికి వీడిని చూస్తేనండి వాడేమో సార్ జస్ట్ నార్మల్ బీయింగ్ అన్నటువంటి భావం ఎదుటి వాడిలో కనబడుతోందా, లేదా అబ్బో వీడెవడో కొంచెం ఏదో ఇది చేస్తుంటాడు అది చేస్తుంటాడండి, అంటే పూజ చేస్తుంటాడండి, ఏదో మంత్రాలు ఇలా ఎక్కువ ఆర్భాటంగా ఉందా, వీడి గురించి ఏమీ తెలియకుండా ఉంటుందా నలుగురికి అంటున్నది ఎక్కువ ముఖ్యం. సాధకులు అంటే ఏమీ తెలియకుండా ఉంటుంది అంటే వాడు సాధనకు ఎక్కువ పనికొస్తున్నాడు అన్నది. ఎక్కువ తెలుస్తోంది వీడి గురించి 10 మందికి అంటే వాడు సాధనకు అంత ఇదిగా లేడు వాడు. సో వీడు అడ్వాన్స్డ్ డిసైపుల్గా ఉన్నటువంటి వాడు గురించి వీడు చుట్టూతో ఉన్నటువంటి యావరేజ్ బీయింగ్కి ఏమీ తెలియదు వాడు, అలా జీవిస్తున్నటువంటి వాడి గురించి చెప్తున్నారు ఇక్కడ. సో అలా ఉంటున్నటువంటి వాడు యావరేజ్ హ్యూమన్ బీయింగ్స్, బట్ విచ్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ సోల్స్. దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ సోల్స్. అలా ఉంటారు వీళ్ళు. అండ్ విచ్ విల్ డిస్టింగ్విష్ ద కింగ్డమ్ in its final stages. These latent attributes can be gradually comprehended. అది వీళ్ళు ఏం చేస్తుంటారంటే కింగ్డమ్ ఆఫ్ సోల్స్కి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు వీళ్ళు. విచ్ విల్ డిస్టింగ్విష్ దేర్ కింగ్డమ్ ఇన్ ఇట్స్ ఫైనల్ స్టేజెస్ అన్నారు. These latent attributes can be gradually comprehended and brought into activity by those who can function as souls. The kingdom of souls అంటే మనం జీవులు అంటాం, వాళ్ళు ప్రజ్ఞలు అంటారు. మన వీళ్ళందరూ జీవులు, మనందరం జీవులం, సోదర బృందం ఇవన్నీ మనం అంటుంటాం. వాళ్ళందరూ సోదరులు ఏమిటి అంటారు. వాట్ యు మీన్ బై సోదరులు? సోదరులు కాదు ఇక్కడ ఉన్నది ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞలు అనేకమైనటువంటి ప్రజ్ఞలుగా మన చుట్టూతో ఉంటుంటే అన్నీ ఏర్పడుతున్నాయి కనుక ఆ ప్రజ్ఞగా ఉంటుంటే దాన్ని దర్శించడమే నిజమైనటువంటి సాధన. సో ఈ అనేక రకాలుగా ఈ ఉన్నటువంటి వస్తువులన్నిటికీ కూడా మూలంగా ఉంటున్నది ఏమిటంటే ప్రజ్ఞ. కనుక ఈ ప్రజ్ఞ ఒక్కొక్క దాంట్లో ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి మాటలే ఉంటాయి వాడి దగ్గర, వేరేది ఉండదు. అంటే వాడి లెవెల్ ఆఫ్ స్పీచ్ గోస్ విత్ ది సోల్ లెవెల్. మామూలు హ్యూమన్ లెవెల్లో ఉండదు, సోల్ లెవెల్లో ఉంటుంది అంటాడు. టీచింగ్స్ అన్నీ కూడా వాడు మాట్లాడే మాటలన్నీ కూడా వాడి విధానం అంతా కూడా సోల్ దానికి పైన ఉన్నటువంటిది. ఇది వాడికి ఉండేటువంటి విధానం. అందుకని తక్కువ లెవెల్లో ఉండదు వీడు మాట్లాడేది. ప్రజెంటెడ్ అట్రిబ్యూట్స్ అంటే సో ఒక అవతార పురుషుడి గురించి మనం చక్కగా అవగాహన చేసుకుని మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా సరే మనం వీలైనంత వరకు మన అవతార పురుషుడు మనం ఎలా అవగాహన చేసుకుంటామంటే వాళ్ళు చాలా మహానుభావులు, అందరి యందు ప్రేమ కలిగి ఉంటారు, అందరితో చాలా చక్కగా ఉంటారు. ఇది అంటే దట్ ఇస్ ఆల్ హ్యూమన్ స్పీచ్. వాళ్ళని ఒక సోల్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ వాళ్ళ నుంచి ఇప్పుడు అలా వ్యక్తం అవుతుంది. సోల్ లెవెల్కి వెళ్ళి వాళ్ళు సోల్ లెవెల్లో ఉన్నటువంటి విధానాన్ని వాటిని దర్శించడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం ప్రజెంటెడ్ అట్రిబ్యూట్స్కి మనం వెళ్తాం. సో సోల్ లెవెల్లో వాళ్ళు ఏమిటి, వాళ్ళు
సోల్గా వాళ్ళు చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏమిటి, సోల్గా వాళ్ళు ఉంటూ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి విధానం ఏమిటి, వాళ్ళు ఒక సోల్ ఆస్పెక్ట్గా దర్శిస్తున్నప్పుడు సోల్ లెవెల్కి వచ్చినప్పుడు వాడికి హోమియోపతి అయినా ఒకటే, వాళ్ళు ఆస్ట్రాలజీ పుస్తకం వాళ్ళ చేతిలో పెట్టి దీని గురించి చెప్పండి అన్న వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు అవుతారు. వాళ్ళ చేతిలో మీరు ఏ పుస్తకం అయినా పెట్టండి అది చెప్పేస్తుంటారు అంతే వాళ్ళు. దట్ ఈస్ ద మాస్టర్ ఎట్, దట్ ఈస్ ద పర్సన్ హూ ఈజ్ ఎట్ సోల్ లెవెల్. సో సోల్ లెవెల్లో చక్కటి సాధన అటువంటి చేసుకుని చక్కగా పరమగురువుల్ని ఇదిగా ఉన్నటువంటి వాళ్ళు అడ్వాన్స్డ్ డిసైపుల్స్ అన్నారు. వాళ్ళు సోల్ లెవెల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చక్కగా అంటే యావరేజ్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ గురించి తెలియదు. అది ఇక్కడ బాగా మనం గుర్తుంచుకోవాల్సినట్టు. వాళ్ళందరూ కూడా ప్రజెంటెడ్ అట్రిబ్యూట్స్ కింద వస్తారు. మాస్టర్ వికే గారు ఆయన గురించి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి ఏం తెలుసు, ఆయన ఒక మంచి డాక్టర్ గారు అని తెలుసు తప్పితే ఇంకా మంచిగా అంటే హీఈస్ ఎ గుడ్ స్పిరిచువలిస్ట్, మంచి గ్రంథాలు రాస్తారని మంచిగా మాట్లాడతారని, ఇంతమించి ఇంకేం చెప్తారు చెప్పండి మీరు. సో దట్ ఈస్ ఆల్ ప్రజెంటెడ్ అట్రిబ్యూట్స్. అది ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. నిజానికి అసలు వాళ్ళ లెవెల్ ఏమిటి, అసలు మాస్టర్ గారి లెవెల్ ఏమిటి అనేటువంటిది బోధపడడానికి అంటే బాగా సాధన చేసుకుంటే అసలు ఏమిటి ఆయన తత్వం, ఏమిటి ఆయన విషయం, అసలు ఏం చెప్దామని వచ్చారు ఆయన, ఏంటి దీని విధానం అనేటువంటిది బోధపడడానికి చాలా టైం పడుతుంది. మామూలు లెవెల్లో చెప్పుకునేదంతా కూడా ఇంతే ఉంటుంది, ఇంతకుమించి ఇంకేం ఉండదు మన దగ్గర. మాస్టర్ మంది ఇలా చూడగానే మందిస్తారండి, అలా వినగానే వాడి జ్యోతిష్యం చెప్తారండి, ఇలాంటివన్నీ చెప్పుకుంటాం మనం. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ది ఇఫెక్ట్స్, ఇవి కాదు. వీటి వెనకాతలు ఇలా వెనక్కి వెళ్ళిపోండి మాస్టర్ గారు అంటే, బాగా వెనక్కి వెళ్ళిపోండి. ఆస్ట్రాలజీ పరంగా మాస్టర్ గారిని చూడడం మనం చూస్తాం, ఏదో హోమియో పరంగా మాస్టర్ గారిని చూస్తాం. వీటి యొక్క బాగా ఇన్నర్ కోర్ లెవెల్కి వెళ్ళిపోయి మాస్టర్ గారు అంటే ఏంటి అనేటువంటి దర్శనం, ఒక అవతార పురుషుడు నా ఉద్దేశం. అలా వెళితే కనుక అప్పుడు ప్రజెంటెడ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఉన్నంత వరకు మనకు తెలిసేటువంటిది ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ అట్రిబ్యూట్స్. మనం మాట్లాడేటువంటిది మాస్టర్ గారిది అంతా కూడా ఎక్స్ప్రెసింగ్ అట్రిబ్యూట్స్. దీని నుంచి ప్రజెంటెడ్ అట్రిబ్యూట్స్కి వెళ్ళాలి. అసలు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏ సాన్నిధ్యం ఇద్దామని ఆయన ఇది చేస్తున్నారు, ఈ గ్రంథాలు ఎన్ని రాశారు, ఇవన్నీ ఎన్ని చేశారు, ఏంటి దీని యొక్క అసలు మూల విషయం అనేది బాగా అలా తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మాస్టరీకే అంటే ఏంటో మనకు తెలుస్తుంది. దట్ ఈస్ ప్రజెంటెడ్ అట్రిబ్యూట్స్ అన్నారు. దాన్ని థర్డ్ పాయింట్ వచ్చేటికి అన్డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ అన్నారు. ఇక్కడ మనం ఆగాం నేను. సో అన్డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే వీళ్ళందరికీ పైన ఉన్నటువంటి జగద్గురు లేదా సనత్ కుమారుల వారు, ఇంకా మైత్రేయుల వారు, వీళ్ళందరి గురించి చెప్పబడేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అంటే ఏంటి, పరమగురువులందరికీ కూడా పైన ఉన్నటువంటి వాడు కదా జగద్గురువు. ఈ జగద్గురువు సనత్ కుమారుల వారు ఈ లెవెల్లో ఉండేటువంటి బుద్ధ భగవాన్లు, వీళ్ళ లెవెల్లో వీళ్ళందరూ ఒకటేనండి అని అనకండి దయచేసి. అందరూ కూడా ఒక్కొక్క విషయంగా వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ మీద వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళు సైన్స్ డిపార్ట్మెంట్, వాళ్ళు సోషల్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఏదో మ్యాథ్స్ డిపార్ట్మెంట్, అలా తెలియనటువంటి వాళ్ళు వీళ్ళందరూ టీచర్స్ అనేటువంటిదిగా ఉంటుంది. కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ స్వీకరించి వాళ్ళు వర్తిస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళ గురించి మాట్లాడేటువంటి విషయం అంతా కూడా అన్డిఫైన్డ్ అట్రిబ్యూట్స్. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, మనకి ఏమీ అర్థం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదో తెలిసిపోతున్నానో ఏమీ అర్థం కాదు. మొత్తం ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాడు అనుకోండి ఉదాహరణకి, ఆయన దగ్గర స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, ప్రొఫెషనల్ కాలేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనుకోండి. ఏ టు జెడ్, ఏజీ టు పీజీ, కేజీ టు పీజీ అని రాస్తుంటారు కదా, అలా మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకోండి ఒక ఆయనకి వరకు. ఆ మెయిన్ హెడ్గా ఉన్నటువంటి ఆయన యొక్క ఉద్దేశాలు ఏమిటి, ఏంటి ఆయన చేస్తున్నటువంటి విషయం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నటువంటి విషయం, ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నటువంటి ఒక స్టూడెంట్కి ఎంతవరకు అర్థమవుతుంది, ఏమీ అర్థం కాదు. అయితే ఫీజు ఎక్కువ తీసుకుంటే ఈయన ఫీజు ఎక్కువ తీసుకుంటున్నాడు అని అర్థమవుతుంది తప్పితే ఇంకా అంతమించి ఇంకేం అర్థం కాదు ఆయన. అది ఎట్లాగో మనకు కూడా మైత్రేయుల వారు కానీ సనత్ కుమార్ వారి గురించి మనకి ఏమీ అర్థం కాదు. వాళ్ళు అంటే వాళ్ళ వర్క్స్ చేసేటువంటి విధానం అంతా కూడా చాలా హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ఉదాహరణకు ఒక 1000 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి కార్యక్రమం గురించి ఈరోజు మీటింగ్లో మాట్లాడుతున్నారు అనుకోండి వాళ్ళు. ఈసారి జరిగినటువంటి వైశాఖ పూర్ణిమలు ఊరికిన ఉదాహరణ మనకి ఏమర్థమవుతుంది అసలు, మన కాంప్రిహెన్షన్ అదే అన్నారు. దాన్ని ఇక్కడ అన్నారంటే అన్డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ అన్నారు, ఆ విషయాలన్నీ చెప్పేటువంటి దాన్ని. సో ఈ రకంగా 3 రకాలుగా ఉంటుంది. దే ఆర్ అట్ రిమోట్ ఫ్రమ్ అవర్ అండర్స్టాండింగ్ టు ద ఈస్థెటిక్ సెన్స్. Group philanthropy and world states are from the consciousness of the aboriginal savage.
గ్రూప్ ఫిలాంథ్రపీ ఎప్పుడు కూడా చక్కగా అంటే వాళ్ళు ఎంతో కాలంగా ఒక సేవ అంటున్నది అలా నిర్ణయం పడుతుంది అంటే అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ అంటున్నది ఉంటుంది. సింపుల్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే. సో బాగా అంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా అలా కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, జరుగుతున్నటువంటి సేవ ఇలాంటి వాటిల్లో మాత్రం వాళ్ళ యొక్క ఇది ఉంటుంటాయి. అంటే వాళ్ళ ప్రెసెన్స్ అక్కడ మీరు ఎక్కువగా మీరు ఫీల్ అవ్వచ్చు. అక్కడ మీకు తెలిసేటువంటి అవకాశం కొంచెం ఏదైనా ఉంటుంది. సో అది ఈ 3 అట్రిబ్యూట్స్ గురించి మనకు చెప్పారు. నెక్స్ట్ జనరల్గా దీని గురించి చెప్తున్నట్టు ఇన్ కనెక్షన్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ అంటే ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ద సెకండ్ ఆస్పెక్ట్ అది చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్. ఇట్ మైట్ బి స్టేటెడ్ దట్ those which characterize the soul and which cannot express themselves until the soul is consciously known. Which cannot express until the soul is consciously known. నేను నా భావనగా ఉండడం కాదు, సోల్గా ఉండడం వీడియో చేసుకోవాల్సినటువంటి సార్. ఎస్ ఐఎమ్ ఏ సోల్ అని అంటే అలా సరిపోదు. సోల్ యొక్క ఎక్స్ప్రెషనే వీడి యొక్క ఇదిగా వీడికి ఏర్పడాలి. అది కదా పర్సనాలిటీ రే మనం ప్రధానంగా చదువుకుంటుంటుంది. దాని నుంచి దీనికి లింక్ అప్. సో అది వచ్చినప్పుడు అప్పుడు ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ అంటే వీడికి ఏమైనా తెలిసే అవకాశాలు ఉంటాయండి అని చెప్తున్నారు. దాన్ని ఎలా చెప్తున్నారంటే ఇక్కడ మెయిన్గా లవ్ ఆస్పెక్ట్గా ఇది ఉంటుందండి అన్నారు. ఏంటి ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ అంటే ఇట్ ఈస్ సెకండరీ కదా, ఇట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్. లవ్ ఆస్పెక్ట్ అంటే మాకు తెలుసండి అని అనుకోకండి. ప్రేమ అనేటువంటి విషయం గురించి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి చాలా కొద్ది మందికి మాత్రమే నిజమైనటువంటి ప్రేమ గురించి తెలుసు అండి అని రాస్తారండి. మనకి తెలిసేటువంటి ప్రేమ అంతా కూడా ఇది మాస్టర్ గారు మనకి నారదవతి సూత్రాలు చెప్పారు కదా. మనకు తెలిసేటువంటి ప్రేమ అంతా కూడా అది ప్రేమ అనిపించుకోవడం, మనం ప్రేమ అన్నటువంటి పదం వాడడానికి మనం సిగ్గుపడాలంటారు మాస్టర్ గారు. అది ప్రేమ కాదంటారు. సో అదే పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అవతార్ అన్నారు దాన్ని, సచ్ యాజ్ ది క్రైస్ట్ టు గ్రాస్ప్ ఫర్ హ్యుమానిటీ అండ్ ప్రెజెంటెడ్ టు హ్యుమానిటీ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఇట్ హ్యాస్ టేకెన్ 2000 years for this presented attribute to take even the form it has in the consciousness of the human family. 2000 సంవత్సరాలు పట్టిందండి ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ గురించి అది ఉంది అంటున్న విషయం మానవ జాతికి తెలియడానికి అని అంటున్నారు. 2000 years for the presented attribute to take even the form it has in the consciousness of the human family. And those of us who are students of world affairs well know how unknown real love is. Real love is ఏం తెలియదు మనకి అసలు. నిజం మనకు అంటారు ఇక్కడ పరమ ప్రేమ అంటే ఏమిటో మనకు తెలియదండి అన్నారు. ఉండేటువంటి లోకం వేరు. ఆహా అని అనుకోలేదు కానీ నిజానికి పరమ ప్రేమ అంటుంటుంది ఎలా ఉంటుంది, లవ్ ఆఫ్ లవ్ అని అన్నారు మనకి ఇంతకుముందు. లవ్ ఆఫ్ లవ్. సో రియల్ లవ్ అంటే అది అక్కడ విషయం. దాని గురించి మాస్టర్ గారు మనకు చెప్పారు కూడా, అది కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోగలరు. లవ్ ఈస్ ద ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్ విచ్ ఈస్ అట్ దిస్ టైమ్ వర్కింగ్ ఇంటూ మేనిఫెస్టేషన్. ప్రస్తుతం లవ్ ఈస్ ది ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్. ప్రేమ అంటుండేది ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్లో ప్రధానంగా పనిచేస్తుంది. ఇది 2000 సంవత్సరాలు పట్టిందండి అన్నారు. ఎందుకు? జీసస్ గారు భూమి మీద పుట్టి 2000 సంవత్సరాలు పట్టింది. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆయన ఏం బోధించారు, ఏం చెప్పడానికి ఆయన వచ్చారు, విషయాన్ని తెలుసుకోవడానికి మానవ జాతికి 2000 సంవత్సరాలు పట్టింది. అంటే దట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్. అంటే ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్ అంటుండేది చూపించడానికి ఆయన ఒక అవతారంగా భూమి మీదకి దిగి వచ్చారు. దానికన్నా ముందు అన్నటువంటి విషయం అంటే విజ్డమ్ అట్రిబ్యూట్ అన్నది అది చెప్తున్నారు ఇక్కడ. లవ్ ఈస్ ద ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్ విచ్ ఈస్ అట్ దిస్ టైమ్ వర్కింగ్ ఇన్ మానిఫెస్టేషన్. విజ్డమ్ బిగాన్ టు ఎమర్జ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద బుద్ధ అండ్ వాజ్ ద స్పెసిఫైడ్ ఫోర్రన్నర్ ఆఫ్ లవ్. అంతకుముందు ఏమంటే ఉన్నది ఫోర్రన్నర్ ఆఫ్ లవ్ ఏంటి? విజ్డమ్. సో జ్ఞానము. సింథసిస్ ఈస్ అనదర్ ఆఫ్ ది ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ and is only now making its appeal for recognition. సింథసిస్ అంటున్నది ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. దట్ ఈస్ ద 7th ఆస్పెక్ట్. 10 మంది కలిసి సాధన చేయడం అంటున్నది ఒక లోవెస్ట్ లెవెల్ ఆఫ్ సేయింగ్ సింథసిస్. సో సింథసిస్ గురించి చాలా చెప్తారు మనకి గ్రంథాల్లో, కాస్మిక్ ఫైర్లో కూడా చాలా చెప్తారు 7th గురించి. అన్నీ కూడా మనం గతంలో చెప్తున్న విషయాలే. అది ఫర్ రికగ్నిషన్ an appeal which can only evoke response from the higher types of man. Synthesis అంటే
హయ్యర్ టైప్స్ ఆఫ్ మెన్లో ఇది ఇప్పుడు పనిచేయడం అంటే జరుగుతుంది. సో ఆర్డర్లీగా మనం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ విజ్డమ్ స్టార్ట్స్ ఇట్స్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ లవ్ అంటున్నది, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం సింథసిస్ అంటున్నది. ఇది జరుగుతుంది. సింథసిస్ అంటున్నది హయ్యర్ లెవెల్లో దాని యొక్క విధానం, దాని యొక్క కార్యక్రమం అంటున్నది అలా నిర్వహించుకుంటూ వెళుతోంది. From the higher types of man, even though centuries have elapsed since Plato endeavored to picture forth the completeness of the whole and the intricacy of the ideas which have come forth as an expression of that whole. సో సృష్టి యొక్క రహస్యాన్ని దీన్ని వివరించి అందించడానికి ప్లాటో అంటున్నది ఆయన కూడా ఒక మహానుభావులు. ఆయన ఇచ్చారు కొంత విషయాలు. అలాగే ప్లాటో తర్వాత మనకి వీళ్ళందరూ ప్లాటో, క్రైస్ట్, బుద్ధ వీళ్ళందరూ కూడా ఈ అంతరహస్యాలు మనకి అందించడానికి వాళ్ళు ఎన్నో ఇది చేశారు. అయితే వీళ్ళందరూ ఒకటే అన్నటువంటిదిగా చూడకండి, అది చెప్తున్నారు. Plato, the Buddha or Christ differ radically from other avatars in that they are so constituted that they are focal points through which a new presented attribute can emerge as a thought form and therefore impinge definitely upon the minds of the racial thinkers. ఇప్పుడు అంటే ఐడియలిజం ఒక చక్కటి విధానం ఇదంతా మనకి ఇచ్చినటువంటి వారు ప్లాటో. అంటే ఒక విధానం ప్రధానంగా ఇలా కాదు ఇలా జీవించండి అంటున్నది అందించారు ఆయన. అలాగే క్రైస్తు, బుద్ధ వీళ్ళు ముగ్గురు యొక్క వర్క్స్ ఈ భూమండలం మీద చాలా హయ్యర్ ఆస్పెక్ట్గా వెళుతోంది. అది మిగిలిన అవతారాలకేనో వీటికి కొంచెం తేడా ఉంటుందండి అటువంటి విషయం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా బుద్ధ అంటువంటి వారు మనకి విజ్డమ్ అంటున్నది భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ అందించడానికి ఆయన పనిచేస్తున్నారు. అలాగే మనకి క్రైస్తు అంటే మైత్రేయుల వారు, ఆయన ప్రధానంగా పనిచేస్తున్నటువంటి కార్యక్రమం లవ్ ఆస్పెక్ట్. దాన్ని మనం జీసస్గా మనం చెప్తాం. ఈ లవ్ ఆస్పెక్ట్ అంటే జీవులకు అందించడానికి క్రైస్ట్ అంటే వారు పనిచేస్తున్నారు. అలాగే ప్లాటో అంటే ఆయన ఈ ఐడియలిజము ఒక విధానము ఒక చక్కటిగా జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఎంత అందించినటువంటి వారు ప్లాటో. వీళ్ళ యొక్క విధానం వేరే వాళ్ళకన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే ఏంటంటే కొంచెం సూక్ష్మంగా అవగాహన చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే వేరే వాళ్ళకన్నా అనేటికి ఏంటంటే అయితే వేరే వాళ్ళందరూ తక్కువ వాళ్ళ వీళ్ళు ఎక్కువ వాళ్ళ ఇలాంటి వాటిల్లో దయచేసి దిగిపోకండి. ఎవరితోటైనా చెప్పేటప్పుడు కానీ ఏదైనా కానీ అంటే వీళ్ళ యొక్క కార్యక్రమం వేరు. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళకేం అనిపించదు, కానీ ఉదాహరణ మనం అవగాహన చేసుకోవాలంటే వేరే వాళ్ళు వేరే అవతార పురుషులుగా వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి వీళ్ళు కావాల్సినటువంటి ఏర్పాటు అటువంటి చేసిస్తున్నటువంటి వాళ్ళు ఈ భూమండలం మీద. అదే మే క్రైస్ట్ రిటర్న్ టు ఎర్త్ అంటాం కదా, అదే మే ది లార్డ్. ఎవరైతే భూమండలం మీద దిగి వస్తున్నాడో వాడికి కావాల్సినటువంటి విధానం అంటుంటుంది. అంటే ఈ అవతారం అంటుంటుంది, అవతారాలు కూడా చాలా రకాలుగా ఉంటాయని చెప్పారు మనకి ఇవన్నీ కూడా. సో ఒక అవతారం అంటుంటుంది భూమండలం మీద ఏర్పడడం అంటుంటుంది ఎప్పుడెప్పుడు జరుగుతుందో కూడా మనకు అక్కడ చెప్పారు. సో సెంచరీస్ ఎండింగ్ అని ఇలా కొన్ని సైకిల్స్ ఎండింగ్ అవుతున్నప్పుడు ఇలాంటప్పుడు వచ్చేటువంటి అవతారాలు ఉంటాయి. ఇంటర్ ప్లానెటరీ అవతార్స్ అని, ఇంటర్ సైక్లిక్, ఇవన్నీ చాలా చెప్పారు మనకి అక్కడ. సో ఈ అవతారం అటువంటి దానికి కావాల్సినటువంటి ఒక విధానం జీవుల్లో అందించడానికి వీళ్ళు ముగ్గురు ప్రధానంగా పనిచేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. That they are the focal points presented attribute can emerge to the thought form and therefore impinge definitely to the attribute. They intelligently, these avatars are possessed by the attributes. They intelligently comprehend it and are used to anchor the attribute in human consciousness. సో ఈ అట్రిబ్యూట్స్ ని చక్కగా అవగాహన చేసుకుని వాళ్ళు జీవుల్లో ఈ అట్రిబ్యూట్స్ యందు అంటే వీటి యందు వాళ్ళు మేల్కొంచేటట్టుగా వీళ్ళు వర్తిస్తారు. కొంచెం జాగ్రత్తగా వర్తిస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే జీవులకి అటువైపుగా వీళ్ళు జీవులు టర్నప్ అవ్వడానికి కావాల్సినటువంటి ఒక తపస్సు లాంటివి వీళ్ళు చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే జీవులు ఈ ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ వైపు వీళ్ళు టర్నప్ అవ్వడానికి వీళ్ళు జీవులకి అటువంటి కార్యక్రమం అంటే ఉదాహరణకి వీళ్ళకి ఏదైనా సపోజ్ ఒకటి జీవితం తీసుకుంటే ఒక మానవుడికి వాడికి ఏవో కష్టాలను ఏవో ఈ రకంగా జాతకం ఉందనుకో.
సో వాడు 10 ఏళ్ళు కష్టపడాలనో ఏదో. వీళ్ళు వాడికి ఎటువంటి కష్టం ఇవ్వడం చేత ఈ కష్టం తీరుతూ ఉండగా వీడికి సాధన అంటున్నది పరిపూర్ణం చెందుతుందో ఆ కష్టం అంటున్నది అటువైపుగా ఉండేటట్టుగా వీళ్ళు ఏర్పాటు చేస్తారండి. అంతే వీడి జాతకంలో. దానివల్ల ఏమవుతుంది వీడి జాతకంలో ఆ కష్టం అయిపోయేటప్పటికి వీడు ఆ కష్టం దేని గురించి అయితే ఏర్పడిందో దాని నుంచి వీడు అప్లిఫ్ట్ అవుతాడు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక సాధన అనే విషయంలోనే వీడు విచ్చుకోవడానికి ఒక పర్సెంటేజ్ అట్రిబ్యూట్స్లో వీడు వర్తించడానికి ది రియల్ లవ్ అంటే ఏంటో వీడికి దర్శనం అవడానికి ది సోల్ ఆస్పెక్ట్లో సర్వజీవులని దర్శించుకోవడానికి కావాల్సినటువంటి విధానము వాడికి ఆ కష్టం ద్వారా వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. మామూలుగా జరిగేటువంటి మిగిలిన వాళ్ళకి జరిగేటువంటి విధానంలో ఏముంటుందంటే అంటే మిగిలిన వాళ్ళలో అంటే ఇది జరగకపోతే ఓన్లీ ఉదాహరణకు ఒక కష్టం ఏదో వచ్చింది, ఉదాహరణకు వాడికి ధనం వాడికి సరిగ్గా వాడటం అంటుండేది కాకుండా వాడు దుర్వినియోగం పాలు చేస్తున్నాడు, ధనం ఎందు లెక్క లేకుండా ఉంటున్నాడు. ధనం వాడికి ఒక కష్టాలు పెట్టి వాడికి ధనం ఎందు ఒక గౌరవ భావం ఏర్పడి ఆ ధనాన్ని చక్కగా వినియోగపరచడం అంటుంది వాడికి ఇచ్చేటువంటి కష్టం. అప్పుడు వాడు ఏదో పూర్గా అవ్వడం, వాడు నెమ్మదిగా ధనాన్ని ఒక్కొక్కటి కూడబెట్టుకోవడం, దాన్ని జాగ్రత్తగా వాడటం, ఇదంతా వాడికి వచ్చి వాడు ధనాన్ని చక్కగా వాడగలిగేటువంటి స్థితికి వచ్చాడు. ఓకే, ఇది ఇంతవరకు వాడి టీచింగ్ వచ్చేసింది. బట్ ఈ టీచింగ్తో పాటు వాడికి సాధనకు సంబంధించిన టీచింగ్ కూడా అప్పుడే వచ్చేసింది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని పెడుతుంటారు కదా అట్లా. అప్పుడు వాడు చక్కగా వాడు దీని నుంచి అప్లిఫ్ట్ అయ్యాడు. ఎస్, వాడు ఇప్పుడు చక్కగా ఇదయ్యాడు. అప్పుడు వాడు చేసుకోడు. సాధన కూర్చున్నప్పుడు వాడి కష్టంలో ఉన్నప్పుడు వాడు టీచింగ్ బాగా పెడుతుంది. సో ఈ కష్టం నుంచి తీరేటప్పటికి వాడు చక్కగా వాడు మంచిగా ఇదయ్యాడు. అప్పుడు వాడు కూర్చున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నా సరే ఒక సేవ చేద్దాం, ఈరోజు మన దగ్గర 10 రూపాయలు ఉంది, 10 మందికి దానం చేద్దాం, ఒక అన్నదాన కార్యక్రమం పెట్టుకుందాం, 10 మందికి ఒక మంచి విషయాన్ని తెలియజెప్పడానికి మనం భగవద్గీత పుస్తకాలు ప్రింట్ చేసి అందరికీ ఇద్దాం, భగవద్గీత అందరికీ బోధించుదాం. ఇలాంటి ఒక చక్కటి ఆలోచనలు వాళ్ళు అలా వర్తించడానికి ఈ కష్టంతో పాటు వీళ్ళు ఇచ్చేటువంటి టీచింగ్ హెల్ప్ అవుతుంది. అది వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. Attributes can emerge as a thought form and therefore impinge definitely upon the minds of the rational thinkers. These authors are possessed by the attributes, they intelligently comprehend it and are used to anchor the attributes in human consciousness. There then ensures a long period of adjustment, development, and emergence before the presented attribute becomes the expressed attributes. Presented attribute తర్వాత వచ్చేటువంటిది expressed attribute. అది కదా అంటే ఫస్ట్ ఇది ఎక్స్ప్రెస్డ్ అట్రిబ్యూట్ అంటే తర్వాత వచ్చేదండి. సో ఇటు ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్ తోటి వీటి లింకప్ అయ్యాడు అనుకోండి, తర్వాత వీటి నుంచి ఎక్స్ప్రెస్డ్ అట్రిబ్యూట్ ఎలా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా వీటిలో ఉంటుంటే సోల్ చక్కగా దర్శనాత్మకంగా నిలుస్తుంది సర్వజీవులకి. అప్పుడు వేరేవాడు కూడా చక్కగా మనం కూడా ప్రేయర్ చేసుకుందాం, మన ఊర్లో కూడా గురు పూజ చేసుకుందాం అటువంటిది వాడికి సహజంగా అనిపించేటట్టుగా వీడి యొక్క కార్యక్రమం ఉంటుంది. The above few comments may serve to simplify your thought on these abstruse matters and give you a better idea of the true scope of these advanced meditations. సో ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ మెడిటేషన్. అంటే ఏంటంటే జీవుల్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒక మార్పు అనేటువంటిది తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ an advanced meditation. The result of using this meditation on the presented attribute will be, ఏంటి దీని యొక్క రిజల్ట్ అంటే, నెంబర్ 1, the attributes already expressing themselves somewhat will achieve an intensified livingness in the daily life expression of the disciple and consequent in the lives of all whom he may touch. వీడు ఎక్కడెక్కడైతే వీడు వర్తిస్తున్నాడో, ఏదైతే చేస్తున్నాడో, వీడితోటి సంభాషణ సల్లాపాదులు జరిపేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్ వైపు వీళ్ళు టర్న్ అప్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది ఈ కార్యక్రమం ద్వారా. Of the disciple and consequently in the lives of all whom he may touch, they will form the stepping stones across the river of life down which the new attributes may come, presenting themselves in the persons of those who are destined to reveal them eventually to man. Just as symbolically speaking, the meditation inclusive reason opens the way to the heart of the sun. అవుతుంది, opens to the heart of the sun. Inclusive reason అన్నారు కదా ఇదంతా కూడా. సో వీడు ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్ చేశాడు, వీడు ఏమవుతాడు, వీడు సెకండరీ తోటి లింకప్ అవుతాడు. సెకండ్ పాయింట్ ఇది.
సో దానివల్ల అవతల వీడు ఇంక్లూసివ్ రీజన్లోకి వీడు వెళ్తాడు. ఇంక్లూసివ్ రీజన్ అంటే ది హార్ట్ ఆఫ్ దిస్, అంటే వీటన్నిటికి కూడా సోల్ ఆస్పెక్ట్గా ఉంటుంటుంది దాన్ని వీడు దర్శనం. దాంతో అంటే ఒక కొత్త ప్రపంచం అండి ఇంక్లూసివ్ రీజన్. అంటే కొత్త ప్రపంచం అంటే అదే, అంటే అది అర్థం కాని వాడికి కావాల్సిందంటే ఇదో కొత్త ప్రపంచం వీడు పిచ్చోడు అంటున్నట్టుగా ఉంటుంది వాడు మాటలు. అదే కదా జీసస్ గారి గురించి మిగిలిన వాళ్ళు అర్థం చేసుకున్నది. అంటే ఏంటంటే వీడికి ఎప్పుడైతే ఇంక్లూసివ్ రీజన్లోకి వీడు వెళతాడో అప్పుడు వీడికి కనిపించి వీడికి దర్శనాత్మకంగా వీడి ముందు నిలిచేటువంటి ప్రపంచం వేరు. అంతకుముందు ఎక్స్ప్రెసింగ్ అట్రిబ్యూట్స్లో ఉన్నటువంటి వాడికి దర్శనం అయ్యేటువంటి ప్రపంచం వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. మామూలు సాధకుడు అంటే ఒక డిసైపులే వీడు. ఒక డిసైపుల్ ఉన్న అడ్వాన్స్డ్ డిసైపుల్కి చాలా తేడా ఉంటుంది స్టేజెస్లో. సో ఆ అడ్వాన్స్డ్ డిసైపుల్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి దర్శనం అయ్యేటువంటి ప్రపంచం చాలా వేరుగా. అందు గురించి మనకి ఏమంటారంటే మందరజాలంలో కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ లెవెల్లో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన, లేదా మాస్టర్కి గారు రచించినటువంటి గ్రంథాలు కొన్ని చాలా అంతర్రహస్యాలతో కూడుకుని ఉంటాయి. ఇవి మాస్టర్ గారు రచించినటువంటి గ్రంథాలు కొంత సోల్ లెవెల్లో, కొంత కాదు అసలు సోల్ లెవెల్లోకి వెళ్ళి శంఖారావం కానీ మందరజాలం కానీ ఇలాంటివి చదవడానికి ప్రయత్నం చేసినప్పుడు సోల్ టీచింగ్స్ వాటిలో ఎక్కువగా ఉన్నాయంటే తెలుసు. చెప్పాలి పర్సనల్గా వీడు అడ్జస్ట్ చేసుకోవాల్సిన పాయింట్స్ కొంతవరకే. సోల్ లెవెల్ నుంచి వీడు హయ్యర్ లెవెల్కి వెళ్ళవలసినటువంటి టీచింగ్స్ కూడా మాస్టర్ గారు వాటిలోనే ఇచ్చారు. కొంచెం అంటే అదే పదాల్లో వాటిల్లోనే వీడు అర్థమయ్యేటువంటి ప్రపంచం వేరుగా ఉంటుంది. ఒక మాట చెప్పాడు, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, వీడు చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ వేరుగా ఉంటుంది, వేరేవాడికి అర్థమయ్యేటువంటి ఎక్స్ప్లెనేషన్ వేరుగా ఉంటుంది. అదే పదాలు వాటిలో. సో అలా నిలుస్తున్నట్టు వీడి ముందు ఈ గ్రంథాలన్నీ కూడా. They will form as presenting themselves in the persons of those who are destined to reveal them eventually to man. Just as symbolically speaking, the meditation inclusive reason opens the way to the heart of the sun. So this meditation brings in certain agencies and forces from the central spiritual sun. So ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? So this meditation brings in certain agencies. సెంట్రల్ స్పిరిచువల్ సన్ ఎవరైతే ఉన్నాడో వాడితోటి ఈ ఇంక్లూజివ్ రీజన్గా వీడు సాధన చేసుకుంటూ ది హార్ట్ ఆఫ్ ది సన్ అన్నారు కదా, హార్ట్ ఆఫ్ ది సన్లో వీడు ఎప్పుడైతే జరుగుతుంటుందో ఆ పైన కేంద్రంగా ఉంటుంది వాడితో లింక్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి మన పదాల్లో మనం వాటిని విభజించలేమంటుండేదిగా ఉంటుంది విషయం. అది the heart of the sun, to this meditation brings in certain agencies and forces from the central spiritual sun, and these energies find their focal point to the medium of some revealing agent. The medium of some revealing agent. So ఈ సెంట్రల్ స్పిరిచువల్ సన్ నుంచి కొన్ని ఫోర్సెస్ అంటే వీటిని ఈ కాన్షియస్నెస్ రివీలింగ్ అట్రిబ్యూట్స్ ఇంక్లూజివ్ రీజన్లో ఉంటుంది వాడికి అందుతుంటాయి. అంటే అక్కడికి వెళ్ళాడు వాడి టీచర్స్ అంటే వాళ్ళు మారుతారు. సో సెంట్రల్ స్పిరిచువల్ సన్ నుంచి వస్తుంటాయి. అందు నుంచి దాన్ని రివీల్ చేసేటువంటి ఏజెంట్గా ఒకడెవడో వర్తిస్తుంటాడు, ఒక సూర్య భగవానుడో ఎవడో. Thus, the problem of avatars are of the messengers from the Most High, the embodied principles and the revealers of divine attributes will generally come to be understood in a new light and grasped and understood as a possible goal for certain types of men. సో ఇది ఇప్పుడు మీరు అవగాహన చేసుకుంటే ఈ పాయింట్, అప్పుడు ఒక అవతార పురుషుడు ఈ దేని గురించి వచ్చి ఉంటాడు అంటున్నది కొంచెమైనా మనకు తెలిసేటువంటి అవకాశం. ఏమన్నారు ఇక్కడ మనకి? Thus, the problem of avatars are of the messengers from the Most High, the embodied principles, and the revealers of the divine attributes will gradually come to be understood in a new light. ఎప్పుడైతే వీడు ఈ సెకండ్ లెవెల్లో వీడు ఎప్పుడైతే ఉంటాడో, ఇంక్లూసివ్ రీజన్లో వీడు ఎప్పుడైతే వెళ్తాడో, అప్పుడు వీడికి అవతారము అసలు దేనికి ఏర్పడింది అవతారం? ఈ భూమండలం మీద ఇదంతా ఊడ్చి నీళ్లు చల్లడానిక? శిష్ట సంరక్షణ, శిష్ట ఇది ఇంత మాత్రమే కాదు. దట్ ఈస్ ద ఫైనల్, దట్ ఈస్ ద సెవెంత్ స్టెప్. నన్ను అడిగితే కాదు చెప్తున్నటువంటి విషయం. అంటే కేవలం దాని గురించి ఎక్కర్లేదు. ఇప్పుడు ఒక దుష్టుల్ని తీసేయాలనుకోండి, ఇంకో దుష్టుడికి కాస్త వీడు వాడిని గిలితే చాలు, వాడు వీడిని తీసేస్తాడు, వీడు వాడిని తీసేస్తాడు, అయిపోతుంది పని. అది అసలు ఇప్పుడు ఒక హై కాంప్రహెన్షన్లోకి వెళ్ళి మీరు కృష్ణుడు అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హై కాంప్రహెన్షన్లోకి వెళ్ళి రాముడు అంటే ఈ దేనికి వచ్చాడు రాముడు అంటున్నది అవగాహన చేసుకోవడానికి ట్రై చేయండి. అలా ఫస్ట్ మన మాస్టర్ గారు మనం అవగాహన చేసుకోవడానికి ట్రై చేస్తే
అప్పుడు వాళ్ళ గురించి ఏమైనా అవగాహన అయ్యేటువంటి అవకాశం కొంచెం మాస్టర్ గారికి ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా అలా బాగా తపస్సు చేయండి. ఎందుకంటే మన అవతార పురుషుడి గురించి కొంచెం మనకి తెలియడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆయన మన మధ్యలో నిలుచుని మన మధ్యలో జీవించి ఆయన ఎలా మాట్లాడారు ఇవన్నీ ఆయన వాక్ డైరెక్ట్గా మనం వినడం ఇదంతా మనకు చాలా అదృష్టం. సో ఆయన గురించి కొంచెం బాగా మీరు సాధన చేస్తే అప్పుడు ఒక అవతారం అంటే ఏంటి అనేది మనం కొంచెం తెలుస్తుంది. దాని నుంచి అప్పుడు అవి తెలుసుకుంటే మిగిలిన అవతారాలు ఏమిటి, వాటి యొక్క అంతర్రహస్యాలు ఏంటంటే తెలుస్తుంది. అప్పుడు రాముడి గురించి మీరు మాట్లాడేటువంటి మాటలు వేరు. లేకపోతే మామూలుగా రాముడి గురించి చెప్పాలంటే అంటే రాముడు దేనికి పుట్టాడంటే అంటే రావణాసురుడిని చంపడానికి. ఇంత మాత్రం మనకు అర్థం అవుతుంది అంతే. అంత మించి ఏం చెప్పినా మనకు అర్థం కాదు. కానీ నిజానికి అంతే కదండి. కథ అంతే కదండి అంటే అంతే కాదండి అటువంటి విషయం ఎవరికి తెలుస్తుందంటే ఈ లెవెల్‌లో వెళ్ళినటువంటి వాడికి తెలుస్తుంది. సో ఆ రకంగా ఉంటాయి వీళ్ళ యొక్క కార్యక్రమాలు. To understand in a new light and grasped and understood as a possible goal for certain types of man. That is possible goal for certain types of man. That is first point. This theme opens up a wide range wherein the creative imagination can roam. ఈ థీమ్ ఈ అట్రిబ్యూట్స్ అటువంటి థీమ్ ద్వారా ఈ ఇమాజినేటివ్ క్రియేటివ్ ఇమాజినేషన్ అన్నది ఇంకాస్త లోపలికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ. ఆ స్త్రీకి అంటే ఏంటో తెలుసుకోవడానికి ఇంకాస్త లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం. ఉదాహరణకి నేను మాస్టర్ గారి దగ్గర మందు గురించి వెళ్ళాను కాబట్టి ఆయన మంచి మందు ఇచ్చారు కాబట్టి ఆయన ఒక వైద్యుడనే అంటాను. అంతమించి నేను మాట్లాడగలిగేటువంటి తాత నాలో ఉండదు. ఎందుకంటే ఐ నో ఓన్లీ హిమ్ యాజ్ ఎ డాక్టర్. నేను మెడిసిన్ గురించి వెళ్ళాను, నాకు ఎక్కడా తగ్గని రోగం ఆయన దగ్గర వెళ్ళాను, మందు ఇచ్చాడు, తగ్గిపోయింది. ఇంత మించి నాకు ఆయన గురించి తెలిసే అవకాశం ఉండదు. సో ఒక సోల్ లెవెల్లో వెళ్ళినటువంటి వాడు ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు అనేటువంటి విషయం. అంటే వీడు ఉన్నటువంటి స్టేజ్ నుంచి ఆయన్ని చూడటం అటువంటిది జరుగుతుంటుంది. ఆయన నిజంగా అసలు ఏమంటే అటువంటి ఎవరికి తెలుస్తుంది? అవతార పురుషుడు ఆయన గురించి తెలియాలంటే ఒక ఆ లెవెల్‌లో ఉన్నటువంటి వాడికి వాడికి ఏమైనా తెలుస్తుంది ఆయన గురించి. ఆ లెవెల్‌లోకి వెళ్ళాలంటే ఆ లెవెల్‌లో ఉన్నటువంటి ఆ లెవెల్ వాడికి తెలిసిపోయింది. సరే బావుంది. మరి మనకేమన్నా తెలియాలంటే ఎట్లా? అంటే మనం ఈ సోల్ లెవెల్‌గా ఇప్పుడు చెప్పాను ఇది చేసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన అసలంటే ఏమిటనేది మనకు చెప్తారు. Can runs and provides అది. సెకండ్ పాయింట్ ఏంటంటే దిస్ థీమ్ ఓపెన్స్ అప్ డివైన్ అది room and provides a fertile source of specialized divine expression. The purer the agent, the better should be the functioning of the imagination, which is essentially the planned activity of the image making faculty. The purer the agent. సాధన చేసుకునేటువంటి వాడు అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చూడటం అంటే అర్థం బాగా స్వచ్ఛంగా పెట్టుకుంటే ఉన్నది ఉన్నట్లుగా దర్శనం. The purer the agent, better should be the functioning of the imagination, which is essentially the planned activity of the image making faculty. మాస్టరీకే అంటే ఇమేజ్ మేకింగ్ ఫ్యాకల్టీ అంటే మనలో పెంచుకోవాలి. అసలు కొంచెమైనా మన మాస్టర్ గారి గురించి మనం తెలుసుకోగలిగితే అసలు సృష్టి యొక్క నిర్మాణం అదంతా అసలు మన ఉద్దేశం ఏమిటి గ్రంథాలని చదువుకోవడంలో? సృష్టి నిర్మాణకర్త దీనిగా ఇదంతా చేస్తున్నాడు అది మనకి ఏమన్నా అవగాహన అవ్వడానికి మనం ప్రయత్నం ఇదంతా కూడా. సో అది మనకు తెలిస్తే ది పాత్ అటువంటిది మనకు ఓపెన్ అప్ అయితే మనం కూడా ఆ విధానంలో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఆ సాలమన్ టెంపుల్ నిర్వహణలో మనం కూడా ఒక ఇటుక మోసిన వాళ్ళం అయితే మనకు చాలు. అది మన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఆ సృష్టి నిర్మాణం చేసినటువంటి వాడి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం మనకు ముందు మన మధ్యలో నిలిచినటువంటి మాస్టర్ గారి గురించి కొంచెం ఈ భావన మనం పెట్టుకుని మన మాస్టర్ గారిని మనం ధ్యానం చేస్తే ఇప్పుడు మాస్టర్ గానండి మాస్టర్ గానండి ఎవరైనా అలా మనకి అప్పుడు ఆ లెవెల్లో ఉంటుండేది మనం కొంత ఇదవుతుంది. దాని ఏమన్నారంటే ది purer the agent, the better should be the functioning of imagination, which is essentially the planned activity of the image making faculty. By its means, subtle divine attributes and purposes can be presented in some form to the minds of men and can thus in time achieve material expression. సో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదంతా కూడా వీడికి కొంత అవగాహన అయ్యేటువంటి విధానం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఈ రకంగా ఇమేజ్ మేకింగ్ ఫ్యాకల్టీ అంటే వీళ్ళు ఉంచుకున్నప్పుడు తర్వాత by it means subtle divine attributes and purposes can be presented in some form to the minds of man. సో ఈ సబ్టిల్ అట్రిబ్యూట్స్ తర్వాత ఉన్నారు
సబ్టిల్ డివైన్ అట్రిబ్యూట్స్. సో సబ్టిల్ డివైన్ అట్రిబ్యూట్స్ అంటే డివైన్ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ డివైన్ అట్రిబ్యూట్ యొక్క ఎక్స్ప్రెషన్ ఈ 3. ఈ డివైన్ అట్రిబ్యూట్స్ యొక్క రహస్యం మనకు దర్శనం అవడానికి దాని అన్నారంటే సబ్టిల్ డివైన్ అట్రిబ్యూట్స్. అంటే వీడు కొంతైనా సరే ఆ విధానంలో వీడు అంటే వీడు యొక్క విధానం పూర్తిగా మారిపోయి వీడు సోల్ లెవెల్లోకి వెళ్ళి సోల్ లెవెల్లో వీడు కూర్చుని వాళ్ళ యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క దీన్ని వాళ్ళ యొక్క అష్టోత్తరంగా కాకుండా అష్టోత్తరం వెనకాతల ఉన్నటువంటి రహస్యాన్ని వీడు దర్శించాలి. అలా చేసినప్పుడు ఇప్పుడు వీడికి ఈ సబ్టిల్ డివైన్ అట్రిబ్యూట్స్ అంటాడు వీడికి తెలుసు. Subtle divine attributes and purposes can be presented in some form to the minds of man and presented. Subtle divine attributes అంటున్నది can be presented to the minds of man. అంటే సాధన అంటున్నది అన్న ధ్యానం అన్న వీడు చాలా సూక్ష్మంగా వెళ్ళిపోతూ ఉంటాడు. వీడు నిత్య జీవితంలో వీడు సూక్ష్మాతి సూక్ష్మంగా వీడి యొక్క ఎక్స్ప్రెషన్స్ వీడి యొక్క విధానం అంటున్నది వెళ్ళిపోతూ ఉంటాడు. సూక్ష్మంగా వీడు జీవించడం అంటున్నది అంటే స్థూలంగా మనం జీవిస్తున్నాం మనందరం. కొంత సమయం మనం సూక్ష్మంగా మనం ఈ సాధనకు సంబంధించినటువంటి ఏర్పాట్లోకి మనం వెళ్ళిపోతాం. అంటే మన నిత్య జీవితంలో ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా వాడి పేరు వెంకట్రావు అని మాట్లాడి 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తున్నా సూక్ష్మంగా వాడిని అవగాహన చేసుకోవడం సూక్ష్మంగా పరమాత్మను అవగాహన చేసుకోవడానికి ఆ వాడితో సంభాషణ జరుగుతున్నప్పుడు అది ఉపయోగపడేటట్టుగా చేసుకోవడం ఇలా చేస్తున్నప్పుడు మనం ఏమవుతాం అంటే మనం సూక్ష్మంగా వెళ్ళిన వాళ్ళం అవుతాం. సూక్ష్మంగా అలా వెళుతూ ఉన్నటువంటి వాడికి సబ్టిల్ డివైన్ అట్రిబ్యూట్స్ తోటి ఇది దొరుకుతుంది. ఎప్పుడైతే అది దొరుకుతుందో అప్పుడు ఈ ప్లాన్ ఈ వర్క్ దీని గురించి చక్కగా వీడి మైండ్ మీద అది రిఫ్లెక్ట్ can be presented in some form to the minds of men and can thus in time achieve material expression. This involves the higher sensitivity, power to respond intuitionally, intellectual ability to interpret that which is sense focused attention in order to bring down into manifestation the new personality and possibility of the divine nature and an organized stability and purity of life. Pandrantis అంటే ఇది అంటే చాలా వీడు ఎలా వెళ్ళాలంటే దిస్ ఇన్వాల్వ్స్ ది హైయెస్ట్ సెన్సిటివిటీలో హయ్యర్ ఆస్పెక్ట్ చాలా హయ్యర్గా వీడు అంటే సూక్ష్మంగా జీవిస్తున్నటువంటి వాళ్ళకే ఇంకా సూక్ష్మంగా వీడు వెళ్ళిపోవాలండి జీవితం. ఫిజికల్గా వీడు జీవిస్తూ ఉన్నా వీడి జీవితం ఇదిగా సాగుతున్నా వీడి యొక్క భాషణలు కానీ వీడి యొక్క విధానం కానీ హయ్యర్ సెన్సిటివిటీకి వెళ్ళాలంటే అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. హయ్యర్ సెన్సిటివిటీ అన్నారు. నెక్స్ట్ ఏమన్నారు పవర్ టు రెస్పాండ్ ఇంట్యూషనల్లీ. సో ఇంట్యూషన్స్ అంటే బాగా డెవలప్ చేసుకోవాలి. మనం ఇంట్యూషన్స్ బాగా డెవలప్ చేసుకోవాలంటే ఇంటలెక్చువల్గా ఉండడం మానేస్తుంది. ఇంటలెక్చువల్గా ఉండడం మానేయడం అంటే ఇంటలెక్చువల్గా మనం కొంత ఉండడం తగ్గించుకుంటే ఇంట్యూషనల్గా ఉండడానికి ఎక్కువ అది హెల్ప్ చేస్తుంది. అంటే వీడు మంచివాడు వీడు చెడ్డవాడు వీడు అది వీడిది ఇదంతా కూడా ఇంటలెక్చువల్ థింకింగ్ ఇంటలెక్చువల్ విధానం. దాన్ని కాసేపు మూసేసేయండి, ఆ డోర్ మూసేసేయండి. వీడు ఎటువంటి వాడు ఈ పని ఇవన్నీ మూసేస్తే అప్పుడు మీకు అక్కడ పని మాత్రమే ఉంటుంది. వ్యక్తులు ఉంటారు, మీ చుట్టూతా పనులు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, విషయాలు ఉంటాయి. అంటే వాటి గురించి భావనలు ఉండవు. అప్పుడు వీడు ఇంట్యూషనల్ లెవెల్లోకి వెళతారు. భావనలో నిండిపోయింది అనుకోండి మన మనస్సు అంతా, అప్పుడు ఇంట్యూషనల్ లెవెల్లోకి వెళ్ళడానికి అసలు అవకాశం ఉంటుంది. పలానా వ్యక్తిలా మన ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని భావనలు మనం మోస్తుంటాం. ఒక నెంబర్ ఉదాహరణకు కాంటాక్ట్స్ ఏవి లేకుండా మనం ఫోన్లో అటెండ్ అవ్వడం మనం చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఏముంటుంది మనకి ఏ ఫోన్ నెంబర్ వచ్చినా సరే వెంటనే అటెండ్ అవుతాం. ఆహా మీరా సార్ అన్నటువంటిది అప్పుడు మాట్లాడాలి. అదే ఏంటి ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ ఏమీ ఉండవు వీటికి. అలా జీవించాలి వీడు. అప్పుడు వీటిలో ఇంటలెక్చువల్గా వీడు వర్తించడం తగ్గిపోతుంది. నెమ్మదిగా వీడు ఇంట్యూషనల్ లెవెల్గా వీడు ఎప్పుడైతే తగ్గుతుంటుందో ఇది పెరుగుతుంటుంది. ఎంత ఇంటలెక్చువల్గా తక్కువగా ఉంటాడు వీడు ఇంట్యూషనల్గా అంతగా ఉంటాడు. ఇంట్యూషన్ నుంచి ఇంటలెక్చువల్గా వీడు రిఫ్లెక్ట్ అయినప్పుడు వీడు చేసేటువంటి కార్యక్రమాలు చక్కగా వీడు బిజినెస్ చేస్తాడు. వీడు బిజినెస్కి అనర్హుడు అని అనుకోకండి. ఇంటలెక్చువల్గా ఉండట్లేదు చెప్పినప్పుడు బిజినెస్ ఏం చేయగలడు అన్నటువంటిది కాదు. ఇంట్యూషన్ నుంచి ఇంటలెక్చువల్ ఇదంతా మనం ఇంట్యూషన్లో మనం చాలా వివరంగా చెప్పుకున్నాం ఆ పాయింట్స్. సో ఇక్కడ చెప్తున్నటువంటి విధానం ఏంటంటే రెస్పాండ్ ఇంట్యూషనల్లీ ఇంటలెక్చువల్ ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ దట్ విచ్ ఈస్ సెన్స్డ్. అది
విచ్ ఈస్ సెన్స్. ఇంటలెక్చువల్గా అది సెన్స్ అవ్వాలంటే ఇంట్యూషనల్లో ఏదైతే అందిందో అది ఇంటలెక్చువల్ మీద పడాలి. అది విచ్ కెన్ బి సెన్స్, అది సెన్స్ అవ్వాలి వీళ్ళు. ఏం టేస్ట్ చేసావు? ఒక స్వీట్ టేస్ట్ చేసాం. స్వీట్ టేస్ట్ చేసాం అంటే ఏం స్వీట్ టేస్ట్ చేసామని చెప్పగలగాలి మనం. బాదుషానా, జాంగ్రీనా, ఏంటి అనేటువంటిది. విచ్ కెన్ బి సెన్స్డ్, విచ్ ఈస్ సెన్స్డ్. ఫోకస్డ్ అటెన్షన్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ డౌన్. ఫోకస్డ్ అటెన్షన్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ డౌన్. ఫోకస్డ్ అటెన్షన్ వీటిలో చాలా చక్కగా నిలబడుతుంది అటెన్షన్. ఫోకస్డ్ అటెన్షన్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ డౌన్ ఇంటూ మేనిఫెస్టేషన్ ద న్యూ పొటెన్షియాలిటీ అండ్ పాసిబిలిటీ ఆఫ్ ద డివైన్ నేచర్. సో ఒక డివైన్ నేచర్ దిగి రావడానికి ఏం చేయాలి? చాలా ఫోకస్డ్ అటెన్షన్ అనేది ఇవ్వాలి. ఫోకస్డ్ అటెన్షన్ వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి చక్కగా వీటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అది చక్కగా అది ఎక్స్ప్రెషన్లోకి రావాలి. అంటే ఏంటి? వీడు అంటుండేది అంతా కూడా పోయి అసలు అంటుండేది నిలబడాలి. అది నిలబడినప్పుడు చక్కగా పైన ఉండేది డివైన్ నేచర్ వీటిలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అది వీడి నుంచి ఎక్స్ప్రెస్ అవుతుంది. అది వీడు కూడా చూసుకుంటాడు. ఉదాహరణకు మన ఊర్లోంచి నది ప్రవహిస్తుంది అనుకోండి, మనకి చాలా మంచిది, మనం కూడా ఆ నీరు తాగుతాం. మనకన్నా మన నుంచి కింద కడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అది వినియోగపడుతుంది. అలా మన ద్వారా ఒక అవతార పురుషుడు ఎక్స్ప్రెషన్ అవుతున్నాడు, వీడు కూడా చాలా ఆనందపడుతుంటాడు ఆ ఎక్స్ప్రెషన్స్. ఎస్, ఇది అవతార పురుషుడు యొక్క ఎక్స్ప్రెషన్. అలా అది విచ్ కెన్ బి సెన్స్డ్ అన్నారు. పాసిబిలిటీ ఆఫ్ ద డివైన్ నేచర్ అండ్ ఆర్గనైజ్డ్ స్టెబిలిటీ. దీని ఏమన్నారు? ఒక ఆర్గనైజ్డ్ స్టెబిలిటీ ఉండాలి వీళ్ళు. అండ్ ప్యూరిటీ ఆఫ్ లైఫ్. ఆర్గనైజ్డ్ స్టెబిలిటీ అంటే ఏంటంటే అన్నీ అమర్చుకోవడం అంటున్నది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. హడావిడిగా చేసుకోవడం అంటే ఆ పదాలన్నీ కూడా మనం ఇనిషియేషన్ ఉత్సవాలలో అవన్నీ చెప్పేసుకోవడం అయిపోయాయి. అందుగురించి ఇక్కడికి వచ్చేటికి ఆర్గనైజ్డ్ స్టెబిలిటీ అంటే వీడు చాలా పర్ఫెక్ట్గా వీడు అంటే ఎక్కడ కూడా వీడు గందరగోళంగా వీడు లైఫ్ వెళ్ళదు. చాలా ప్లాన్డ్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఏమీ తొందరపాటు ఉండదు, ఏమీ అది ఉండదు. మా అయితే ఈరోజు ఓపిక లేకపోతే ప్రేయర్ మానేస్తారు, అది వేరే విషయం. ఆర్గనైజ్డ్ స్టెబిలిటీ అంటుండేది ఉంటుంది. ప్రేయర్ మానేయడం అంటుండేది కార్యక్రమంగా వీడు పెట్టుకోడు. ఏదైనా కుదరకపోతే ఆ రోజు ప్రేయర్ చేయడం అంతే. వాడు ఒంట్లో ఓపిక లేదు, ఏదో జబ్బు పడ్డాడు, దట్స్ ఇట్, ఓకే. మాస్టర్ గారిని మనసులో స్మరించుకుంటాడు, పడుకుంటాడు అనుకో. అలా పని అందు వీడు ఒక ఆర్గనైజ్డ్ స్టెబిలిటీ అంటుండేది పెట్టుకుంటాడు. తర్వాత ప్యూరిటీ ఆఫ్ లైఫ్ అంటారు. ఇవన్నప్పుడు చక్కగా వీడికి ఇది అవుతుంది. ఇంకొక పాయింట్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చదువుకుంటే అప్పుడు దాంతో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీల్ గో టు ది థర్డ్ చాప్టర్ ఆఫ్ ది పర్సనాలిటీ రే గురించి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి శాంతి.